ప్రపంచానికి పరిచయం చేసిన మహా మనిషి. మానవతా విలువలంటే ఏంటో మనుషులకు చూపించాడు. అందరూ బిజినెస్ చేసి ఆస్తులు కూడా పెట్టుకుంటే ఈయన మాత్రం బిజినెస్ చేసి మనుషుల ప్రేమను సంపాదించుకున్నాడు. అంత గొప్ప మనిషి అంటున్నారే, మాలాంటి పేదవాళ్ళ కోసం ఏం చేశారు సార్ ఆయన? పిచ్చోడా, ఆయన కథ చెబుతా విను. మార్చ్ 25, 1991. టాటా ట్రస్ట్ చైర్మన్ గా సర్ రతన్ టాటా ఎన్నికయ్యారు. సో ఇక ప్రస్తుతం సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ కు రతన్ టాటా ట్రస్టీగా ఉన్నారు. కన్నీరులో తడిసెనే కొడవలి భుజమున వేసి కొడుకే పోతకు కదిలే ధనుగా విసిరే భార్గవ రాముడు వీడే. సార్, ఇస్మాయిల్ కంపెనీ లాసెస్ వల్ల బోర్డు మెంబర్స్ దాన్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ కంపెనీ మీద డిపెండ్ అయ్యి కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని నేను టేక్ ఓవర్ చేస్తాను. యావత్ భారతదేశం కరోనా మహమ్మారితో విలువలాడుతున్న తరుణంలో రతన్ టాటా 1500 కోట్ల రూపాయల ధరలను అందజేస్తారు. ఏంటి రాము, ఈ మధ్య కనిపించట్లేదు, డ్యూటీ కూడా రావట్లేదు? సార్, నా ఆరోగ్యం బాగాలేదు. అది బ్లడ్ క్యాన్సర్ అంట సార్. ట్రీట్మెంట్ కోసం రోజుకు 10,000 అడుగుతున్నారు సార్. మాలాంటి పేదవాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఎలా ఉంటాయి సార్? టాటా గ్రూప్ లో పనిచేసే ప్రతి ఒక్కరూ నా కుటుంబంతో సమానం. నీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు నేను చూసుకుంటాను. అలాగే క్యాన్సర్తో పోరాడే ప్రతి పేదవాడి కోసం 1,500 కోట్లు డొనేట్ చేస్తున్నాను. ఎర్రగా తడిపెనే ఏ రాక్ష రక్తమో నిండినే కోరగా మెరిసెనే పసికరిక అంచును కిరణమే మెరుపుల దీపం చమురల్లే చీకటి వంపి మబ్బుల్లో వెలుగులు నింపి చిరుతల్లులు కురిపిస్తాడే చిరంజీవిని చూసి రెండింటినీ కలిపేస్తాడే. లండన్లో కింగ్ చార్లెస్ గారు ఇచ్చే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకోవాలి. మీరు ఇవాళే స్టార్ట్ అవ్వాలి సార్. ఈ పరిస్థితిలో ట్యాంగోని వదిలి నేను రాలేను. కింగ్ చార్లెస్తో నేను మాట్లాడతాను. ఒక మూగజీవి కోసం తన పంచ ప్రేమ చూస్తేనే తెలుస్తుంది. భారతీయులందరూ టాటా గ్రూప్స్ని ఎందుకు అంతలా నమ్ముతున్నారు. బ్రేకింగ్ న్యూస్. ముంబైలో తాజ్ హోటల్లో 10 మంది ఉగ్రవాదులు చేసిన దాడిలో 166 మంది చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు. వీళ్ళు పడుతున్న బాధ నేను ఎప్పటికీ తీర్చలేను. కానీ ఈ కుటుంబాలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. తాజ్ హోటల్లో గాయపడిన ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందిస్తాను. చనిపోయిన వారి కుటుంబాలకి ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబాలకు టాటా గ్రూప్స్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. సార్, ఆయన ఎంత గొప్పవాడా? ఆయన గురించి తెలియక ఏదేదో మాట్లాడేశాను. అలాంటి వ్యక్తికి ఏం కాకూడదు సార్. ఆయన బ్రతకాలి, ఆయన బ్రతకాలి.
no more. అందరి ఆకాశం తెంచావయ్యా మా కోసం కళానది పేరు నిలిచేనయ్యా కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా ఒకప్పుడు వ్యాపారానికి పనికిరాడన్నారు, కానీ 10,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని 6 లక్షల కోట్ల టర్నోవర్ కంపెనీగా మార్చిన గొప్ప పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ పద్మవిభూషణ్ శ్రీ రతన్ టాటా. 96కి పైగా సంస్థలను నడుపుతూ గొప్ప స్థాయిలో ఉన్నా కూడా ఏనాడు తన కుటుంబం కోసమో వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడానికో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాల్లో 66% సమాజ హితానికి ఖర్చు చేసే ఏకైక కంపెనీ టాటా గ్రూప్స్. టాటా గ్రూప్ లో పనిచేసే ఉద్యోగులు ఆ సంస్థని ఎంతగా ఆరాధిస్తారో చెప్పడానికి తాజ్ హోటల్ పై జరిగిన దాడి గొప్ప నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఏ ఉద్యోగి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సుమారు 1,500 మందిని కాపాడారు. ఈ సంఘటనతో టాటా గ్రూప్ విలువలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రపంచానికి అర్థమైంది. అంత గొప్ప ధనవంతుడైనా కానీ ఎప్పుడూ సామాన్య ప్రజల గురించి ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం రతన్ టాటా. దానికి నానో కార్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగం అందించే దిశగా కృషి చేశాడు. ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మంచితనంలో దేవుడు. అందుకే ఇప్పటికీ భారత ప్రజలు ఇష్టపడే మంచి బిజినెస్ మ్యాన్ గా నిలిచిపోయాడు. భారతదేశం గర్వించదగ్గ నిజమైన భారత రత్న రతన్ టాటా. We request all the parents to stand and give a standing ovation to the great person. India, the nation needs you, sir. We love you. 5, 4. Thank you, parents. Thank you. Please be seated.